మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని కందుకూరి ఆర్డీఓ సూరజ్ కుమార్ ప్రకటించారు. ఉదయం ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోరానికి కావాల్సిన 31 మంది సభ్యులకు గాను బీజేపీకి చెందిన 19 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. 5 సభ్యులు గైర్హాజరు కావడంతో అవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీఓ తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 మంది కార్పొరేటర్స్ మీర్పేట కార్పొరేటర్స్ తీగల విక్రమ్ రెడ్డి పైన అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ గారితో ఒకటి ఫామ్ 1లో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అవన్నీ పరిశీలన చేసి వారి సంతకాలు కూడా ధృవీకరించుకొని ఫామ్ 2 నోటీసు జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు నాడు 11 మీర్పేట మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. వారికి అందరూ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. మార్నింగ్ 11 స్టార్ట్ అయింది, కానీ 11:30 వరకు కూడా ఒక అరగంట వెయిట్ చేస్తూ ఎవరు రాలేదు. మళ్ళీ 12 మీటింగ్ 1 మీటింగ్ ఆర్గనైజ్ చేశాము. ఇంకా రూట్ ప్రకారమే చేస్తాం. మళ్ళీ ఒక హాఫ్ అవర్ టైం ఇచ్చాం. ఈ హాఫ్ అవర్ టైంలో మొత్తం 31 మంది మనకు 2/3 సభ్యులు రావాల్సింది. 45 మంది సభ్యులలో 2/3 అంటే 30 ఉండాలి. కానీ కేవలం 26 మంది మాత్రమే హాజరైంది. కాబట్టి వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానము ఎవరిపైతే రిప్రజెంటేటివ్ పెట్టారో అది వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన అటెండెన్స్ షీట్స్, తర్వాత తీర్మానాలు, గైడ్ లైన్స్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం. అక్కడ నుంచి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వెళ్ళి పంపడం